అమెరికాలో ఎన్నికలు జరిగితే అమెరికాలో ఎన్నికలు అయిపోయినాయి. ఆ ప్రభావంతో భారతదేశం మీద పడుతుంది. ట్రంప్ ఏమో రోజుకొక బాంబు పేలుస్తున్నాడు. యుఎస్ ఎయిడ్ దాదాపుగా $2.5 కోట్ల భారతదేశానికి వచ్చినాయి ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి అనేటువంటి ఒకటి చర్చ. నిజమే అంటారు? అట్లా అమెరికా నుంచి దేశాలకు పోవడం నిజమా? అధికారికంగా పోతాయా? అది భారతదేశంలో వినియోగించుకున్నది ఎవరు? దేశ ప్రభుత్వం దాన్ని రుజువు చేయగలుగుతుందా? ఇప్పుడు ఇది అమెరికా ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా వచ్చిన మొత్తం. అధికారికంగా అమెరికా నుండి చాలా దేశాలకు చాలా సందర్భాల్లో చాలా ప్రయోజనాల కోసం అమెరికా విదేశాంగ శాఖ ఆ రోజున్న ప్రభుత్వం చెప్పినట్లు నిధుల్ని మళ్లించారు. యుఎస్ ఎయిడ్ అనేది ప్రధానంగా దానికోసం పెట్టిన సంస్థ. సో యుఎస్ ఎయిడ్ ద్వారా ఏదైతే నిధులు వస్తాయో ఆ నిధులు ఆ రోజు అమెరికాలో ఉన్న ప్రభుత్వం ఆశించిన విధంగా ఫలితాలని రాబట్టడానికి విదేశాలలో ఖర్చు చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఎప్పటి నుండో జరుగుతోంది. ఈ మొత్తం వ్యవస్థ మీద ఏదైతే ఆయా దేశాల అంతర్గత వ్యవహారాలని అమెరికాలోని ప్రభుత్వాలు లేదా అమెరికాలోని కొన్ని వ్యవస్థలు ప్రభావితం చేస్తున్నాయన్న ఆరోపణలు ఈ రోజు నుంచి కాదు, కోల్డ్ వార్ టైం నుంచి వినవస్తున్న అంశాలే. అయితే కోల్డ్ వార్ ముగిసిన తర్వాత ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవస్థలు ప్రధానంగా ఐడియాలజికల్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లడం మానేసి అక్కడ ఉన్న వ్యాపార సంస్థల ప్రయోజనాలు కాపాడడానికి, రాజకీయ నాయకుల ప్రయోజనాలు కాపాడడానికి, వీటి కోసం ఎప్పుడైతే అవి మళ్లించడం ప్రారంభమైందో, ఖర్చు పెట్టడం ప్రారంభమైందో అక్కడి నుంచి అసలు సమస్యలు మొదలయ్యాయి. ఇప్పుడు యుక్రెయిన్లో కూడా తీసుకుంటే, యుక్రెయిన్లో యుద్ధం మొదలు కావడానికి ముందు బైడెన్ కొడుకుకు సంబంధించిన చాలా సంస్థలు యుక్రెయిన్లో ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి ఈరోజు ట్రంప్ వాటి గురించే మాట్లాడుతున్నాడు. పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదిరే, అందుకనే అన్ని డబ్బులు వెళ్ళే, ఆ డబ్బులు యుక్రెయిన్ ప్రభుత్వం నుంచి రూట్ అయ్యి మళ్ళీ అమెరికన్ పాలిటీషియన్ల సంస్థల జోబుల్లోకి వచ్చాయి అనేది కొన్ని ఆరోపణలు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ మొత్తం ఎప్పుడైతే ఇలా పక్కదారి పట్టడం మొదలైందో, అంటే ఒక సైద్ధాంతిక భూమిక లేకుండా కొంతమంది రాజకీయ నాయకుల లేదా వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసం, లాబీల ప్రయోజనాలు, ఆయుధ లాబీ అని చెప్పి మనం ఈ లాబీల ప్రయోజనాల కోసం అమెరికా ప్రభుత్వాలు అక్కడున్న రాజకీయ వ్యవస్థ ఖర్చు పెట్టడం ప్రారంభించిందో అప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయి. ఏదో ఒక రకంగా ఒక దేశాన్ని లోపరుచుకోవాలి, అక్కడ వ్యాపారాన్ని విషయంలో కిక్ బ్యాక్ కూడా వస్తున్నాయనేటువంటి మాట. ఇదంతా కూడా కిక్ బ్యాక్. ఇప్పుడు ఎక్కడా కూడా 100% నిజాయితీగా నిష్పక్షపాతంగా ఖర్చు పెట్టట్లేదు. కొంత వ్యక్తుల జోబుల్లోకి వెళ్తోంది. ఎవరు ఆ వ్యక్తులు ఏంటి అనేది ప్రతి చోట తెలిసిందే. ఆ వ్యక్తుల జోబుల్లోకి వెళ్తోంది, కొంత ఖర్చు పెడుతున్నారు, చూపిస్తున్నారు. ఆ ఖర్చు పెట్టే సంస్థలు కూడా దాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం నేర్చుకున్నాయి. అది ఎన్జిఓలు కావచ్చు, ఇది ఒక పెద్ద నెట్వర్క్ లాగా తయారైంది. సో ఈ విషయము ఎప్పటి వరకు అమెరికా ప్రజల దృష్టికి వెళ్ళలేదంటే, ఈ మొత్తం వ్యవస్థ అమెరికా ప్రజల మీదకు మల్లనంత వరకు, అంటే వాళ్ళ వ్యవస్థలన్నీ బయట దేశాలు ఇబ్బంది పెడుతున్నంత కాలం అమెరికా ప్రజలు కూడా హాయిగా ఉన్నారు. ఎప్పుడైతే గత 4 ఏళ్లలో ట్రంప్ని మళ్ళా అధికారంలోకి రానియకుండా బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఈ వ్యవస్థలన్నీ అమెరికా ప్రజల మీదమే ప్రయోగించబడినప్పుడు ట్రంప్ 4 కేసుల్లో ఇరికిచ్చారు, ట్రంప్ మద్దతుదారులందరినీ కేసుల్లో ఇరికిచ్చారు, వాళ్ళ మీద కుట్రలు బన్నారు. ఇవన్నీ ఎప్పుడైతే జరిగాయో అప్పుడు ఒక్కసారిగా అమెరికా ప్రజలకి వాస్తవాలు తెలిసి వచ్చాయి. ఇన్ని రోజులు బయట దేశాల ప్రజలు బాధపడ్డారు, ఈరోజు వాళ్లే బాధపడ్డారు. కాబట్టి ఈరోజు ట్రంప్ వచ్చి రాగానే ఏం జరుగుతోంది, ఎలా ఈ వ్యవస్థలు, డీప్ స్టేట్ అనబడే ఒక వ్యవస్థ అనధికారికంగా అమెరికాలో తయారయ్యి, అందులో అమెరికా ప్రభుత్వ వ్యవస్థలు, విభాగాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఆ రాజకీయాలని ప్రభావితం చేసే ఇండస్ట్రీ లాబీస్ ఉన్నాయి, బిలియనీర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అన్ని కలగలిపి ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, అవసరమైతే మనకు వ్యతిరేకంగా ఎప్పుడైతే పనిచేయగలదు అని నిర్ణయం అయిందో, ఈ డొనాల్డ్ ట్రంప్కి ఈ వ్యవస్థ మీద నెమ్మదిగా పట్టొచ్చిన తర్వాత, ఎందుకంటే ఆయన అధికారంలో ఉండగా కొంత తెలుసు,
అధికారం కోల్పోయిన తర్వాత దాని ప్రభావం ఏందో అతనికి అర్థమైంది కాబట్టి అనుభవించిన బాధ ఈ రోజు ఆ వ్యవస్థని డిస్మాంటిల్ చేయడం మొదలైంది. ఆ డిస్మాంటిల్ చేయడానికి ఆయన కొంతమందిని ఎంచుకున్నాడు ప్రత్యేకంగా. డొనాల్డ్ మస్క్ కావచ్చు, అది మన ఎలాన్ మస్క్ కావచ్చు, డిఓజీ పేరుతో ఆయన ఒక పని మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఈరోజు అమెరికాలో రెండు ప్రధాన అంటే అమెరికాలో ఉండే ఇంటెలిజెన్స్ పరిశోధనా సంస్థలు రెండింటిని పూర్తిగా తన మాట వినే ఇద్దరు వ్యక్తుల చేతిలో పెట్టాడు. అది కాకతీయం కావచ్చు లేదా కోఇన్సిడెంట్ కావచ్చు, ఇద్దరు ప్రాక్టీసింగ్ హిందూస్. తులసి గబ్బర్డ్ ఏదైతే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఆమె నియామకం అయింది, సిఐఏను కూడా ఆమె కంట్రోల్ చేస్తుంది, కశ్యప్ పటేల్. వీళ్ళిద్దరూ కూడా ప్రాక్టీసింగ్ హిందూస్. వీళ్ళిద్దరిని రాకని అడ్డుకోవడానికి సెనెట్లో తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఇద్దరు 1-2 ఓట్ల తేడాతో వాళ్ళు నెగ్గి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. సో ఈ డీప్ స్టేట్కి సంబంధించిన భగవద్గీత డీప్ స్టేట్కి సంబంధించిన ఈ అంశాలన్నిటినీ ఈరోజు బట్టబయలు చేయడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించుకుంది. వాళ్ళు స్పష్టంగా ఈ దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు.